హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 టీవీఎస్ రైడర్ 125. టోటల్గా మీరు రైడర్ని 6 వేరియంట్స్లో చూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉంది టీవీఎస్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన కిక్ స్టార్ట్ వేరియంట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కిక్ రాడ్ అయితే ఇచ్చారు, ఫ్రంట్ మీకు డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ విషయానికి వస్తే 1,10,000 రూపాయలు లభిస్తూ ఉంది. 3,000 రూపాయల దాకా డిస్కౌంట్ కూడా ఉంది. తెనాలి పైన టీవీఎస్ షోరూంలో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేస్తే, అంటే 1,07,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 15,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 3 వాల్వ్స్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ 124.8 cc BS 6.2 స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఎస్ఐ ఇంజిన్ అంటారు. 11.3 PS పవర్, 11.2 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. ఇప్పుడు దాకా ఈ వెహికల్ నేను రైడ్ చేస్తూ ఉన్నాను. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. తర్వాత గోప్రో వ్యూలో మీకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపిస్తాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఈ వెహికల్ 5 గేర్లు అయితే ఉంటాయి. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే ఓపెన్ చేసింది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్స్ అయినా 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. బెటర్ బ్రేకింగ్ కావాలి అనుకుంటే ఫ్రంట్స్ అయినా మీకు 240 mm పెట్రోల్ డిస్క్ ఉండిద్ది. ఆ వేరియంట్ అయితే పర్చేస్ చేయగలరు. బ్యాక్స్ అయినా మీకు 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్స్ అయినా బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. కానీ బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కొద్దిగా స్మూత్ అయితే ఉండిద్ది అనమాట. డబల్స్ అంటే బ్యాక్స్ అయినా పిలియన్ రైడర్ని ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి అనుకోండి, టక్కని తగిలే అవకాశం అయితే ఉంది. కొద్దిగా జాగ్రత్తగా రైడ్ చేయాలి డబల్స్ వెళ్ళేటప్పుడు మాత్రం. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ రైడర్ 125 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్స్ అయినా 100/90 సెక్షన్ టైర్ ఇచ్చారు. టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. వన్ ఆఫ్ ద బెస్ట్ డైమెన్షన్స్ అయితే మీకు ఈ వెహికల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో ఇంకా మీకు 20 mm అనేది ఎక్స్ట్రా ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా ఇంజన్ దగ్గర తగలదు సింగిల్ గా వెళ్తే. సీట్ హైట్ విషయానికి వస్తే 780 mm అనేది ఇచ్చారు. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్ది. 123 kgs వెయిటే కదా. నాకైతే మాత్రం చాలా తక్కువ బరువు అనిపించింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది అనమాట. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకు, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. లైట్స్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ అయినప్పటికీ ఫ్రంట్స్ అయినా LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. హెడ్ లైట్ డిజైన్ కూడా చూస్తానికి చాలా బాగుండిద్ది. బ్యాక్స్ అయినా మీకు LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు. ఫ్యూచర్లో వచ్చే రైడర్ 125 అయినా సరే LED సిగ్నల్ లైట్స్ వస్తాయేమో చూడాలి. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఇచ్చారు. డిజిటల్ క్లాక్ అయితే ఉంది. గేర్ ఇండికేటర్ ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్స్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి మంచి ఫీచర్స్ తో మీకు ఈ రైడర్ 125 అయితే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇది కూడా స్కిప్ అవ్వలేదు అనమాట. ఇది ఒక మంచి విషయం. అలాగే ఈ వెహికల్ ISG ఉండిద్ది, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్. వెహికల్ అయితే చాలా సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. నిజంగా కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నేను షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్ దాకా రైడ్ చేసుకుంటూ వచ్చాను. బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్ కూర్చున్నారనమాట. అయినప్పటికీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ బాగుంది. నాకు కూడా కంఫర్ట్ బాగుంది. స్పోర్టీ లుక్ లో కనిపించాలంటే స్ప్లిట్ సీట్ వేరియంట్ అయితే వెళ్ళిపోండి. లేదు ఫ్యామిలీ కూడా ఉపయోగపడాలి అనుకుంటే ఇట్లాంటి సింగిల్ సీట్ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయగలరు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, రైడర్ 125 లో కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తారు, నా దగ్గర రైడర్ 125 పాత వెహికల్ ఉంది, ఈ కిక్ రాడ్ ఆ వెహికల్ కి పెట్టుకోవచ్చా అని చెప్పేసి. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ డీలర్షిప్కి అయితే వెళ్ళి వాళ్ళని అడగండి బ్రో, యాక్సరీ కింద మీరు ఇది పర్చేస్ చేసి ఫిట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఆప్షన్ అయితే ఉంది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు అక్కడ స్పేస్ ప్రొవైడ్ చేశారు. మేబీ పెట్టుకోవచ్చు అనుకుంటా. వాళ్ళైతే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. అలాగే ఈ రైడర్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సీట్ కింద మీకు కొద్దిగా స్టోరేజ్ అయితే ఉండిద్ది. మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. శారీ గార్డు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా స్కిప్ అవ్వకుండా వస్తూ ఉంది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే వేవ్ బైట్ కీతో లభిస్తూ ఉంది. కీ దగ్గర కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఒక ఫ్యామిలీ పర్సన్కి డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలి అని అనుకుంటారో ఒక మోటార్ సైకిల్లో, అవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు ఎకో అండ్ పవర్ స్విచ్ అయితే ఉంది. సో మీరు ఎకోలో వెళ్తే కొద్దిగా మైలేజ్ అయితే వస్తుంది. లేదు కొద్దిగా స్పీడ్గా వెళ్ళాలనుకోండి, మీరు పవర్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిపోవచ్చు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ బటన్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుండిద్ది, కానీ కొంచెం లీన్ అయితే ఉండిద్ది అనమాట. మరీ అంత లీన్ అయితే ఏమీ ఉండదు, కానీ కొంచెం మీరు కిందకి బెండ్ అయ్యి ఈ వెహికల్ అయితే రైడ్ చేయాలి. కానీ చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది మీరు రైడ్ చేసేటప్పుడు. ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత కంఫర్ట్ ఉంది ఏంటని చెప్పేసి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే టీవీఎస్ కంపెనీ రైడర్ 125ని 6 వేరియంట్స్లో తీసుకొచ్చారని చెప్పాను కదా. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీరు షోరూమ్కి వెళ్ళండి, అక్కడ మీకు కావాల్సిన వేరియంట్
వేరియంట్, దానికి సంబంధించిన కలర్స్ అయితే వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. ప్రస్తుతానికి మనతో అయితే రెడ్ కలర్ అయితే ఉంది. ఇది చూస్తానికి చాలా బాగుంది గ్లాసీ ఫినిషింగ్తో. మైలేజ్ విషయానికి వస్తే 50-55 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్ అయితే తక్కువగానే ఉంది, మరీ అంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ లేదు, అలా అని చెప్పేసి తక్కువ పెర్ఫార్మెన్స్ కూడా లేదు. సిటీలో తిరగడానికి మీకు ఎంత పెర్ఫార్మెన్స్ కావాలో, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంత అయితే ఈ ఇంజన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 55 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేము కూడా పర్సనల్గా రైడర్ 125 యూజ్ చేస్తున్నాం కాబట్టి 50-55 అయితే కన్ఫామ్గా వస్తుంది. మీరు నడిపే విధానాన్ని బట్టి ఎకోలో వెళ్తే కొద్దిగా మంచి మైలేజ్ అయితే వస్తుంది, పవర్ మోడ్లో వెళ్తే కొద్దిగా మైలేజ్ తగ్గిద్ది, సింగిల్గా వెళ్తే ఒక మైలేజ్ అయితే వస్తుంది, డబుల్ వెళ్తే ఒక మైలేజ్ వస్తుంది. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ రైడింగ్ అండ్ వెహికల్ మీద ఉన్న వెయిట్ని బట్టి మీకు మైలేజ్ మారిద్ది, కాబట్టి అది మీరు గమనించాలి. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. 3 వాల్స్ ఇంజిన్ కాబట్టి ఇనిషియల్గా మీకు పికప్ కూడా బాగుండిద్ది. ఇందాక మీకు చెప్పినట్టు 1,10,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. 3,000 రూపీస్ దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి 1,07,000 రూపాయలకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. నాకు తెలిసి ఒక 4,000-5,000 రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చేమో డిస్క్ వేరియంట్కి అయితే. బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే మీరు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంట్ అయితే పర్చేస్ చేయగలరు. సింగిల్ సీట్ వేరియంట్ కూడా మీకు డిస్క్ వేరియంట్లో అయితే ఉంది, సో అది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఈ వెహికల్ హైలైట్ కిక్ స్టార్ట్ కాబట్టి కిక్ స్టార్ట్ చేద్దాము. ఒక కిక్కే స్టార్ట్ అయిపోయింది. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. క్లైమేట్ అయితే చాలా బాగుంది, పొద్దునుంచి ఎండ అయితే లేదు. నాతో పాటు పిలియన్ రైడర్గా మా ఫ్రెండ్ అయితే ఈ వెహికల్ మీద ఇప్పుడు ఉన్నాడనమాట. కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. నీ కంఫర్ట్ ఎలా ఉంది? ఓకే, కంఫర్ట్ బాగుందంట మా వాడికి. సో నాకు కూడా కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఈ వైడ్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో కొంచెం లీన్ అయితే ఉండిద్ది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, యూత్ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కంఫర్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 3 వాల్స్ ఇంజిన్ అయితే ఉంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. చాలామందికి కిక్ స్టార్ట్ అవసరం అనమాట, ఎందుకంటే బ్యాటరీ అనేది లో అయిపోయింది అనుకోండి, కిక్ స్టార్ట్ చేసుకోవడానికి ఇంతకుముందు వెహికల్లో ఆప్షన్ అయితే లేదు, కానీ ఈసారి కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. చాలామంది కామెంట్స్ చేస్తారు పాత వెహికల్కి కిక్ రాడ్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి. ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళి ఈ కిక్ రాడ్ ఉంటే పర్చేస్ చేయండి. మేబీ ఫిట్ చేసుకోవచ్చు అనుకుంటా, ఎందుకంటే ఆప్షన్ అయితే అక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మేబీ పెట్టుకోవచ్చేమో, నాకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది చూడొచ్చు. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఇది యాక్చువల్లీ చిన్న స్పీడ్ బ్రేకర్ అనమాట. పిలియన్ రైడర్తో నేను ఇప్పుడు ఈ బండి నడుపుతున్నాను కాబట్టి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తే మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కొద్దిగా స్మూత్ అయితే ఉంది. కొంచెం కిందకి దిగిపోయింది వెహికల్, అప్పుడు తగిలే అవకాశం అయితే ఉంది. కన్సోల్ విజిబిలిటీ బాగుంది. 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ప్రైస్ కట్ చేయడానికి వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట, అన్ని ఫీచర్స్ ఇచ్చారు. హోండా CB 125 హార్నెట్లో ఈ పెర్ఫార్మెన్స్ అయితే మిస్ అవుతుంది. ఇన్నిట్లో క్లచ్ వదులుతుంటే అసలు ఇట్లా దూకుతూ ఉందన్నమాట. అది 2 వాల్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. మీకు పవర్ అండ్ టార్క్ దీంతో కంపేర్ చేస్తే దాంట్లో చాలా తక్కువ అనిపించింది నాకు నడిపేటప్పుడు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. యావరేజ్ అని చెప్పుకోవచ్చు. గట్టిగా ప్రెస్ చేయాలి. మీరు హార్డ్ బ్రేక్ చేస్తే ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి ఎక్కడికో వెళ్ళి ఆగిద్ది అనమాట. సో ఎవరైతే స్లోగా నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే సెట్ అయ్యిద్ది, కానీ కొద్దిగా ఎక్కువగా స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి మాత్రం డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే సెట్ అవ్వదు. ఖచ్చితంగా ఒక 4,000-5,000 రూపీస్ యాడ్ చేసుకొని అయినా సరే మీరు డిస్క్ బ్రేక్ వేరియంట్ పర్చేస్ చేయమని చెప్తాను. డిస్క్ బ్రేక్ వేరియంట్లో మేబీ కిక్ స్టార్ట్ రావచ్చు. ఒకవేళ రాకపోతే మీరు ఎక్స్ట్రాగా అది పర్చేస్ చేసి ఫిట్ చేసుకోవచ్చు అనుకుంటే ఆప్షన్ అయితే ఇచ్చాడు కాబట్టి అది ఒకసారి మీరు కొనుక్కునే ముందు షోరూమ్ వాళ్ళని అయితే అడగండి. క్లచ్ విషయానికి వస్తే పర్వాలేదు, స్మూత్గానే ఉంది. బ్యాటరీ స్మూత్ ఉందని నేను చెప్పను, మీరు యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ బాగుంది, స్మూత్గా ఉందన్నమాట. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది ఈ వెహికల్లో.
అన్ని ఫీచర్స్ ఉన్నాయి కానీ హజార్ లైట్స్ అయితే మిస్ అవుతున్నాయి అనమాట. హజార్ లైట్స్ కూడా ఇస్తే బాగుండేది. హజార్ లైట్స్ ఒకటి సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడికి అప్డేట్ చేసి తీసుకొస్తే సూపర్ ఉండిద్ది. జిఎస్టీ రూపంలో చాలా వరకు ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి అనమాట. జనరల్గా 1,20,000 రూపాయల దాకా ఈ వెహికల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. మనకి 10,000 రూపాయల దాకా తగ్గింది కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఈ దసరా ఫెస్టివల్కి ఎవరైతే మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే హ్యాపీగా ఏ వెహికల్ అయినా సరే పర్చేస్ చేయొచ్చు. బడ్జెట్లో కావాలంటే మాత్రం మీకు 125cc సెగ్మెంట్లో ఆల్రౌండర్గా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి తర్వాత పికప్ లేకపోతే మీరే ఫీల్ అవుతారనమాట. సో అందుకనే షోరూమ్కి వచ్చి టెస్ట్ రైడ్ చేయమని చెప్తాను. సో ఇది పైనీర్ టీవీఎస్ షోరూమ్ తెనాల్లో ఉండిద్ది. మీరు ఏ వెహికల్ కొనుక్కోవాలనుకున్నా సరే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం సేపు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాము. 100% ఎవరైతే ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వెహికల్ అయితే సెట్ అవ్వదు. గ్లామర్ ఓజీ, గ్లామర్ 125X ఆ వెహికల్స్ అయితే కొనుక్కోండి. అందులో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, అలాగే కంఫర్ట్ కూడా బాగుంటుంది. 100% ఫ్యామిలీ కోసం అయితే మీరు ఆ వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇందులో కూడా కంఫర్ట్ అయితే బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది, అలాగే మీకు రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉంది. 3 wheels ఇంజిన్ కాబట్టి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇనిషియల్గా మీకు కొద్దిగా పికప్ అయితే ఉండిద్ది అనమాట. ఎల్ఈడి హెడ్లైట్ కానీ చూస్తానికి బాగుండిద్ది ఓవరాల్గా. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళైతే రైడర్ 125 చూస్ చేసుకోవచ్చు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే గ్లామర్ ఓజీ కానీ గ్లామర్ 125X కానీ చూస్ చేసుకోండి. సింపుల్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.